నా లైఫ్లో ఇట్లాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నా పేరు గౌతమ్. నేను ఈరోజు ఒకరి చేతి చనిపోతున్నా. ఎందుకని మీకు తెలియాలంటే అసలు ఏం జరిగిందో మీకు తెలియాలి. కమాన్ ఈసారి విన్ అవ్వాలి. కమాన్ పోయింది, మళ్ళీ పోయింది పెట్టు. నానా గౌతమ్, మొన్న నీకు 5,000 ఇచ్చాను కదా, అవి ఇస్తావా? నాకు కొంచెం అవసరం ఉంది, మళ్ళీ ఇస్తాను నీకు తిరిగి. ఆ డబ్బులు ఎప్పుడో బెట్టింగ్లో పోయాయి. అయినా నేను అడుగుదాం అనుకుంటున్నా 5,000. నాకు రేపు కావాలి, ఇవి అడుగుతా. గౌతమ్, నాకు హెల్త్ బాగాలేదన్న విషయమైనా నీకు తెలుసా? 2 రోజుల నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. నిన్నటి నుంచి అడుగుతున్నా హాస్పిటల్కి తీసుకెళ్ళమని. పట్టించుకుంటున్నావా కనీసం? ఏ కష్టంగా ఏం చేస్తున్నావు? అవి మొత్తం నువ్వే తీసుకున్నావు కదా. జాబ్కైనా అప్లై చేస్తున్నావా? ఒక్కదాన్నే పని చేయలేకపోతున్నా. ఎప్పటికి మారుతాడు? అరే అజయ్, ఒక 5,000 ఉంటే కొట్టరా. అరే బెట్టింగ్ వేయాలరా, అకౌంట్ డబ్బులు లేవురా. సరే మ్యాచ్ విన్ అయ్యాక నీకు కొడతాను 5,000, ఓకేనా? ప్లీజ్ నన్ను నమ్ము. ఒక 5,000 కొట్టు. సరే కొట్టు, లైన్లో ఉంటా. వచ్చిరా? ఓకే థ్యాంక్ యూ. ఒక 10 నిమిషాల్లో కొడతా. వచ్చినాయి 5,000. ఈసారైనా గెలవాలి. కమాన్ ఆస్ట్రేలియా, మీరే గెలిపించాలి. అదే గారు చేస్తున్నాడే. ఎత్తను, నీ ఫోన్ ఎత్తాను రా. రేయ్, నిన్నే. ఎప్పుడు ఇదే పనా నీకు? ఏంటా సౌండ్? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు లేరే. రేయ్, ఇప్పుడేగా చెప్పాను. ఏంట్రా అలా చూస్తున్నావు? నేనే మాట్లాడుతున్నా. ఎవరు నువ్వు అసలు? నాతో ఎలా మాట్లాడుతున్నావు? కొంప తీసి నువ్వు దెయ్యానివా? ఒక్క రకంగా దెయ్యాన్నే, కానీ లైట్ ఆన్ ఆఫ్ చేయడాలు, బ్యాక్ సైడ్ నుంచి మాయమవడాలు అలాంటి దెయ్యాన్ని కాదు. నన్ను అంతిమ కాల్ అంటారు. అసలు నీకేం కావాలి? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్తా నాకేం కావాలో. అసలు ఏం చేస్తున్నావురా? నన్ను పొద్దునే లేచినప్పటి నుంచి బ్రష్ చేస్తూ వాడుతావు. ఆఖరికి నన్ను బాత్రూంలో కూడా తీసుకుని వెళ్తావు. బాతింగ్ చేస్తూ యూజ్ చేస్తావు. నన్ను ఎలా వాడుతున్నావా గానీ నిన్ను నేను చూడలేకపోతున్నా. రోజంతా ఎలా వాడుతున్నావురా? వేరే పనేం లేదా నీకు? అది నీకు అనవసరం. నా ఫోన్ని వదిలి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తావు?
నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. అసలు నీకేం కావాలి? ఏం చేస్తే వెళ్ళిపోతావు చెప్పు. అది ఇప్పుడు పాయింట్కి వచ్చావు. నేను నీకు 2 కండిషన్స్ చెప్తా. అవి నువ్వు సక్రమంగా చేస్తే నేను వెళ్ళిపోతా. దాంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా నేను నీ ఫోన్ వదిలి వెళ్ళను. కాదు నేను వేరే ఫోన్ కొనుక్కొని యూజ్ చేస్తా అంటే అందులోకి నేనే వస్తా. ఏంటి అర్థమైందా? సరే ఏంటా 2 కండిషన్స్? ఫస్ట్ కండిషన్, నువ్వు ఈ రోజంతా ఫోన్ వాడకుండా ఉండాలి. ఏంటి? ఒక రోజంతా ఫోన్ వాడుకొని ఉండాలా? అది కష్టం. అయితే నువ్వు ఇంక లైఫ్లో ఫోన్ యూజ్ చేయలేవు. సరే సరే చేస్తా చేస్తా. ఇంకో కండిషన్ ఏంటి? ముందు ఇది చెయ్యి, రెండోది తర్వాత చెప్తా. ఒక్కరోజు ఫోన్ వాడకుండా ఉండాలి. నేను వెళ్తున్నా, రేపు ఈ టైంకి వస్తా మళ్ళీ. నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ పైకి వెళ్తున్నానండి. ఇదే కర్రీ. ఇక నా వల్ల కాదు. ఇప్పుడు ఎలా వస్తుందో నేను చూస్తా. పోయిందండి. నేను వెళ్ళి 6 అవర్స్ కూడా కాలేదు కదరా. నా వల్ల కాదు ఈ పని చేయడం. కావాలంటే రెండో చెప్పు చేస్తా. ఏంటి ఏం చెయ్యాలో నాకే చెప్తున్నావా? సరే అయితే ఫస్ట్ది ఎలాగో చేయలేకపోయావు. రెండో కండిషన్ నీకు ఇష్టమైంది ఇస్తా. ఇదైనా చేస్తావా? ఏం చేయాలి? నువ్వు ఒక్క రోజంతా కంటిన్యూగా ఫోన్ వాడుతూనే ఉండాలి, పడుకోకుండా. అది అది ఇలాంటివి చెప్పు చేస్తా. ఒక్కరోజు కాదు 2 రోజులు వాడతా ఫోన్ పడుకోకుండా. సరే ఒక్కరోజు చాలు. సర్లే ముచ్చట పడుతున్నావుగా, నీ ఇష్టం. 2 డేస్ పడుకోకుండా వాడాలి. మళ్ళీ నేను ఈ టైంకి 2 డేస్ తర్వాత వస్తా. నిద్ర వచ్చేసిందండి. రే లే, ఎంతసేపు పడుకుంటావు? లే. గుడ్ మార్నింగ్ గౌతమ్. ఇది మళ్ళీ వచ్చిందే. వచ్చావా? నువ్వు చెప్పినట్టే కంటిన్యూస్గా 2 డేస్ పడుకోకుండా ఫోన్ వాడుతూనే ఉన్నా. చా, నువ్వు ఫోన్ వాడింది 1.5 డే మాత్రమే. నైట్ అంతా పడుకునే ఉన్నావు. అయినా నేను చెప్పినట్టు 1 డే చేసావుగా, చాలే. నువ్వు చెప్పింది చేశానుగా, ఇంకా వెళ్ళిపో ప్లీజ్. ఖచ్చితంగా వెళ్ళిపోతా. కానీ నేను ఎందుకు వచ్చానో రీజన్ చెప్పి వెళ్ళిపోతా. చెప్పేసి వెళ్ళిపో త్వరగా. గౌతమ్, మీ నాన్న ఎలా చనిపోయారు? అది అది నీకెందుకు? చెప్పు. ఆయన ఒక మందు వేసుకుపోయి వేరే మందు వేసుకున్నారు. అది రియాక్ట్ అయి చనిపోయారు. ఇచ్చింది ఎవరు? మీ అమ్మ లేదా మీ నాన్నకి తెలియక వేసుకున్నారా? అదే ఉండొచ్చు, నాకు తెలీదు. అవును, నీకెలా తెలుస్తుందిలే. మీ అమ్మ నీకు చెప్పలేదుగా. నీ వల్లే చనిపోయారు. కాదు కాదు, నువ్వే చంపేశావు. ఏం మాట్లాడుతున్నావు? చూస్తావా? కళ్ళు మూసుకో. కొట్టరా కొట్టరా కొట్టు. అది నాన్న గౌతమ్, శ్రీదేవ్ ఆంటీకి బాగాలేదంట. నేను హాస్పిటల్కి వెళ్తున్నా. నాన్నగారికి ఈ మంది ఇచ్చేసి. సరే.
చూసావా? ఇప్పుడు చెప్పు, ఎవరు చేశారు? లేదు లేదు, నేను అలా చేయలేదు. నువ్వు నీ ఫోన్ పిచ్చిలో పడి ఒక మంది ఇవ్వాల్సింది వేరే మంది ఇచ్చేశావు. అది బాడీకి రియాక్ట్ అయ్యి చనిపోయారు. ఏంటి, నమ్మట్లేదా? కావాలంటే మీ అమ్మని అడుగు. హో సారీ, మీ అమ్మనెలా అడుగుతావు? మీ అమ్మ చనిపోయింది కదా. లేదు మా 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 గౌతమ్, హ? మీ అమ్మ నిన్ననే చనిపోయింది. నీకు ఎప్పటినుంచో చెప్తుంది. గౌతమ్, నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళు, ఒంట్లో బాలేదు అని. కానీ నువ్వేం చేసావు? రోజంతా ఆ గేమ్లు ఆడుకుంటూ, బెట్టింగ్స్ వేసి డబ్బులు పోగొట్టుకుంటూ, రీల్స్ చూస్తూ గడిపేశావు. మీ నాన్నే కాదు, మీ అమ్మ కూడా నీ వల్లే చనిపోయింది. కాదు కాదు, నువ్వే చంపేశావు. ఏంటి, ఏడుపు రావట్లేదా? రావు, నీ కళ్ళు బయట ప్రపంచాన్ని ఎప్పుడో మర్చిపోయాయి. నేను పెట్టిన ఫస్ట్ కండిషన్, నువ్వు ఒక్కరోజు ఫోన్ వాడకుండా ఉంటే కనీసం ఆ రోజైనా మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తావేమో అని చూసా. ఛాన్స్ ఇచ్చా, మిస్ చేసుకున్నావు. సెకండ్ కండిషన్లో, నేను ఒక్కరోజు పడుకోకుండా ఫోన్ వాడమంటే నువ్వు 2 రోజులు ఉంటా అని సెకండ్ డే నైట్ అంతా పడుకున్నావు. ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలుసా? మీ అమ్మ నీ రూమ్ డోర్ కొడుతూనే ఉంది. నువ్వు పడుకొని ఉన్నావు. అప్పుడైనా మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తావేమో అనుకున్నా. మళ్ళీ ఛాన్స్ ఇచ్చా, మిస్ చేసుకున్నావు. ఇంకో కండిషన్ ఉంది, ఇదేనా చేసి నిలబెట్టుకో. ఏంటది? చచ్చిపో. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. నీ వల్ల ఏం యూజ్ ఉందో చెప్పు ఈ సమాజానికి. అమ్మా నాన్నని చంపేశావు. ఒక ఉద్యోగం లేదు, ఊరంతా అప్పులు, బయటికి వెళ్ళినా ఎవరితోని మాట్లాడవు. నీ లైఫ్లో ఒక మంచి పనైనా చేశావా? నేను చెప్పిన 2 కండిషన్ ఎలాగో చేయలేదు. ఇదైనా చేసి మాట మీద నిలబడు. నువ్వు చావకపోతే నేను చంపేస్తా. నీలాంటోడు ఒక్క నిమిషం కూడా బ్రతకూడదు. నువ్వు చెప్పింది నిజమే. నా వల్ల ఎవరికి యూస్ లేదు. నాలంటాడు ఉండకూడదు ఈ సమాజంలో. అవును, అయినా మీరు బ్రతుకుతున్న సమాజంలోనే ఉంది. నేను చూస్తున్నా. పిల్లలకి నన్ను చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. కానీ ఒక ఏజ్ వచ్చాక నన్ను చాలా బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు. నన్ను చెడుగా యూజ్ చేయడం వల్ల వాళ్ళు చాలా దారుణంగా తయారవుతున్నారు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే.